ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ తాళ్లరేవు మండలంలో విజయవంతంగా సాగింది. మండలంలోని సుంకరపాలెం జంక్షన్ నుండి చొల్లంగి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూసివేశారు. వ్యాపార సంస్థలు బంద్ పాటించి మద్దతు తెలిపారు. దళిత సంఘాల నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఎస్సీ వర్గీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, పోతుల రత్నకుమారి, రేవు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులైనా, పార్లమెంట్లైనా, అసెంబ్లీలైనా నడవాలి. రాజ్యాంగాన్ని పూనీ చేసి మీరు తీర్పులిస్తే తలవంచడానికి మేము అజ్ఞానంలో కాదు. ఈ మాల జాలంతా జ్ఞానులం, తిప్పి కొడతాం. మా జోలికి వస్తే మీ పీఠాలు కదిలిపోతే జాగ్రత్త మనవాదులారా. మేమేమి తింగర వాళ్ళం కాదు, సైలెంట్ గా ఉన్నామని చెప్పేసి అజ్ఞానులుగా భావిస్తున్నారేమో. మా శక్తి ఒక్కసారి చూపించాం, మరలా మా జోలికి వస్తే ఇంకొకసారి చూపిస్తాం. అంతే ఇచ్చిందో దాన్ని ఖండిస్తూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు, ముఖ్యంగా మహర్లు, మాలలు, ఇతర సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఎస్సీలో ఉన్నటువంటి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వేళ బంద్ను పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా వేళ తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు ఐకమత్యంగా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఈ రోజున ముక్త కంఠంతో తాళ్లరేవు మండలాన్ని దిగ్బంధించడంతో పాటు ఆ బంద్ను సంపూర్ణం చేయడంలో విజయవంతమయ్యాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కొలు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మానేయండి, మీరు మమ్మల్ని విభజించడం మానండి. మేము ఉన్నటువంటి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళు, ఈ దేశానికి అది నిజమైనటువంటి వారసులం. కాబట్టి మమ్మల్ని విభజించాలని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కాలని ప్రయత్నం, కుటిల ప్రయత్నాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోండి. గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబును గద్దె దించి ఈ రాష్ట్రంలో మాలాల బుద్ధి చెప్పారు. మరలా ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత మరలా కుట్రపూరితంగా మరి ఇది సుప్రీంకోర్టులో మరి దీన్ని తీర్పుగా చూపిస్తా ఉన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు ఈరోజు మరలా రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చని కుటిలమైనటువంటి నీతి చెబుతోంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరలా మా పెద్దలందరూ కూడా మరలా సుప్రీంకోర్టులో వెళ్తారు, దీన్ని సవాల్ చేస్తారు. విజయం వరిస్తుంది. ఎవరు కూడా ఎస్సీల విభజన చేయలేరు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకమని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం.